లేడీస్ చాలా గొప్పోళ్ళండి. ఒక జన్మలో 5 జన్మలు ఎత్తుతారు. 13 to 18 ఒకలాగా ఉంటుంది, 18 తర్వాత ఒకలాగా ఉంటుంది, పెళ్ళైన తర్వాత ఒకలాగా ఉంటుంది, పిల్లలు పుట్టాక ఒకలాగా ఉంటుంది, మెనోపాజ్ ఒకలాగా ఉంటుంది. సో డిఫరెంట్ హెల్త్ స్టేజెస్ ఉంటాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, మైండ్ సెట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఈ రీల్లో కవర్ చేసుకుందాం. 13 to 18 ఏజ్ ప్యూబర్టీ ఏజ్, పీరియడ్ స్టార్ట్ అవుతాయి. అది రెగ్యులరైజ్ అవ్వదు. ఒక్కోసారి బాడీలో చాలా మార్పులు జరుగుతూ ఉంటాయి. స్కిన్లో మార్పులు ఉంటాయి, మైండ్ సెట్లో మార్పులు ఉంటాయి. కొంచెం భయంగా బెరుగ్గా ఉంటారు ఆడపిల్లలు. ఆ స్టేజ్లో చాలా మంచి న్యూట్రిషన్ తీసుకోవాలి. ఎప్పుడైతే హెల్త్ హ్యాబిట్స్ కరెక్ట్గా ఉంటాయో అప్పుడు మాత్రమే రెగ్యులర్ పీరియడ్స్ వస్తాయి. ఇది ఫ్యూచర్కి కూడా హెల్ప్ అవుతుంది. లేదు అంటే పిల్లలకి ప్రాబ్లమే, దాని తర్వాత కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ఆ ఏజ్లో ఎవరైనా మీ ఇంట్లో ఉంటే మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి 19 to 25 ఏజ్. ఆ టైంలోనే చదువులు, హయ్యర్ స్టడీస్ అండ్ కెరీర్ సెట్ చేసుకోవాలి. అండ్ మ్యారేజ్కి దగ్గర పడుతూ ఉంటాము. సో బాడీని మెయింటైన్ చేసుకోవాలి. ఇలా చాలా స్ట్రెస్ ఉంటుంది. స్ట్రెస్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. నిద్ర అనేది చాలా తగ్గిపోతుంది ఆ టైంలో. అది మనం బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి, హ్యాబిట్స్ మేనేజ్ చేసుకుంటూ ఉండాలి. లేకపోతే స్కిన్ పాడైపోతుంది. బ్యాలెన్సింగ్ చాలా అవసరం. ఇంకా థర్డ్ స్టేజ్ వచ్చేసి 26 to 35 ఏజ్. ఇది పిల్లలు, ఫ్యామిలీస్, కొత్త ఫ్యామిలీలోకి వెళ్ళడము, కొత్త లైఫ్ స్టైల్ మారడము, సెడెంటరీ లైఫ్ స్టైల్ అలవాటు అవుతుంది చాలా మందికి. థైరాయిడ్ ఇష్యూస్, పీసీఓడి ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఇక్కడే ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి 36 తర్వాత 45 లోపు. ఈ స్టేజ్ ఎలా ఉంటుందంటే హార్మోన్స్ సరిగ్గా రిలీజ్ అవ్వవు, చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. మోకాల నొప్పులని, షుగర్లు, బీపీలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా. తర్వాత పీరియడ్స్ ప్రాబ్లమ్స్, పీసీఓడి ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఇక్కడ మనం ఏం చేయాలంటే ఆ టైంలో ఎక్సర్సైజ్ చాలా అవసరం. ఎక్సర్సైజ్తో పాటు మంచి ఫుడ్ అవసరం, ఎందుకంటే డైజెషన్ ఇష్యూస్ చాలా ఎక్కువగా వస్తుంటాయి. 46 తర్వాత మెనోపాజ్ స్టేజ్ లేదా ప్రీ మెనోపాజ్ స్టేజ్. ఇక్కడ ఏమవుతుందంటే కాల్షియం డెఫిషియన్సీస్ వస్తాయి అండ్ విటమిన్ డి డెఫిషియన్సీ వస్తుంది. మోకాల నొప్పులు ఎక్కువగా వస్తాయి, బోన్ స్ట్రెంత్ తగ్గుతుంది, మజిల్ స్ట్రెంత్ తగ్గుతుంది, మూడ్ స్వింగ్స్ ఎక్కువగా ఉంటాయి. ఒకలాంటి డిప్రెషన్ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట ఈ ఏజ్లో. ఎందుకంటే చేయడానికి పని పెద్దగా ఉండదు, ఆల్రెడీ సెటిల్డ్ లైఫ్ స్టైల్ ఉంటుంది. సో అలాంటప్పుడు ఎక్కువ ఓవర్ థింకింగ్ అనేది ఎక్కువగా వస్తుంది ఈ స్టేజ్లో. కాబట్టి ఈ టైంలో విమెన్స్ చాయిస్ చాలా అవసరం. మీరు ఎవరైనా ఆ ఏజ్లో ఉన్నారంటే మాత్రం నాకు ఖచ్చితంగా మెసేజ్ చేయండి, నేను మీకు హెల్ప్ చేస్తాను. అండ్ ఆల్రెడీ దేవుడు మాకు చాలా కష్టాలు ఇచ్చాడు, బాడీ పరంగా, ఎమోషన్ పరంగా చాలా ఇచ్చాడు. మీరు ఇవ్వాల్సిన పని లేదు. ఇది జెంట్స్ కోసం చెప్తున్నాను. ఎవరైనా చూస్తుంటే మాత్రం మీ లేడీస్కి ఇది ఫార్వర్డ్ చేయండి. మీరు వాళ్ళని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, ఇంకా మీకు దీని మీద అంటే విమెన్స్ హెల్త్ మీద టిప్స్ కావాలి అంటే నాకు విమెన్ అని టైప్ చేయండి, మీకు నేను టిప్స్ పంపిస్తాను.